హలో మావా, చెప్పరా అల్లుడా. నీ కూతురికైతే 1.5 సంవత్సరానికే పిల్లలు పుడుతున్నారు. నాకు ఇప్పుడు వరకు పిల్లోలే పుట్టలే మావా. ఇవి నీ పెళ్ళమే కదంట స్వామి, నీ పెళ్ళాంకి పుడితే నీకు పుట్టినట్టురా. మావా, మా ఊర్లో రవిగాడికి కూడా 2 పిల్లోలంట. నాయన రవిగాడి పెళ్ళాంకి పుట్టుంటారా స్వామి 2 పిల్లలు? రవిగాడి కాదు. కాదు మావా, నీకెంతమంది పుట్టినారు పిల్లోళ్ళు? నాకు పుట్టింది 2 కూతుర్లు 1 కొడుకు కదంటే 3 కదా నాకు పిల్లోళ్ళ. కాదు, నీకు పుట్టినప్పుడు నాకెందుకు పుట్టలేదు కదా? రామచంద్ర నాకు పుట్టరా స్వామి, నా పెళ్ళాంకి పుట్టినారా స్వామి. మీ పిల్లోళ్ళే నా పిల్లోళ్ళు. ఏం చేయాలి నిన్ను? మా ఎత్తకు పుడితే నీ పిల్లలు ఎందుకు అవుతారు? వాళ్ళంతా మా ఎత్త పిల్లలు కదా. నీ ఎత్తగా పిల్లోళ్ళు పుట్టిన దానికి కారణం నేనేరా నాయన. ఏ విధంగా? కాదురా, మీ ఎత్తతో బాగా మాట్లాడేది, ముద్దు ముచ్చటాడుకునేది మీ ఎత్తతోనే నేనే కదా. ముత్తు ముచ్చటాడుకుంటే వాళ్ళ పిల్లలు నీ పిల్లలు అవుతారా? నాయన ఎట చేయాలరా నీతో నాయన స్వామి. ఊర్లో రమణయ్యకు కూడా 3 పిల్లలంట. స్వామి రమణయ్య పెళ్ళాంకి పుట్టుంటారా స్వామి 1 పిల్లలు? రమణయ్య కాదు. నన్ను ఏడన్నా హాస్పిటల్లో చూపిండు మామా. ఏమి నాయన? పక్క ఊర్లో నాగేశు సంవత్సరం అవుతుందంటే పెళ్లి చేసుకుని వాడికి అప్పుడే కొడుకు పుట్టినాడంట. స్వామి నాగేసి పెళ్ళాంకి నాయన పుట్టింది, నాగేసి కాదు. అరే ఆయనకి పిల్లలు పుడితే ఈయన కొడుకు ఎందుకు చెప్పుకున్నాడు నాకు పిల్లలు పుట్టారని? కానీ రేపో మాపో నీ పెళ్ళాం కూడా కానిపోతుంది. ఆ పుట్టే పిల్లోడి నీకు పుట్టినట్టేరా? ఆయన కష్టపడి కడుపు తెచ్చుకొని ఆయన కంటే నాకు పిల్లోడు ఎందుకు అవుతాడు? స్వామి ఆ పిల్లోడు పుట్టేదానికి నువ్వేరా కారకుడువే. ఆయన పిల్లలు నాకెందుకు మామా? నాకు పిల్లలు కావాలా? నాయన ఎడ చేయాలరా నీతో? ఒరే స్వామి నేను ఇంటికాడికి వస్తున్నా, నువ్వు ఫోన్ పెట్టేరా స్వామి, అన్ని విషయాలు మాట్లాడతా.